అంటే నేను అడిగింది లైక్ ఏదైనా వస్తువుల వల్ల, నిద్ర లేక, అసలే వర్షాకాలం ఈ దీనివల్ల అమ్మో అక్కడ వేడి నీళ్ళు కూడా ఉండవు. అబ్బా! అసలు అందరికీ ఒకటే 2 బాత్రూమ్లు ఉంటాయి స్నానం చేయడానికి, కానీ మిగతా పనులు ముగించుకోవడానికి 14 మందికి 2 వాష్రూమ్స్. 2 వాష్రూమ్స్, కొంచెం అక్కడ 2 కూడా స్నానానికి, 2 టాయిలెట్స్ కి. వెరీ డిఫికల్ట్. నాకేంటంటే ఏదో ఇంకా మనం వెళ్ళాము, ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఒక ప్లాట్ఫామ్ మనకు కావాలి టు ఎంటర్టైన్, అదే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ ఎంటర్టైన్ చేస్తున్న సమయంలో నన్ను బయట పంపించేయడం అన్నది కొంచెం నాకు కొంచెం అన్ఫేర్ గేమ్ అనిపించింది. అంటే వాళ్ళు కరెక్ట్గానే చేస్తుంటారు, బట్ ఆడియన్స్ నాకు సపోర్ట్ చేయాలి చేయగలిగిన వాళ్ళు అదే టైంలో కరెంట్ పోవడం, బెజవాడలో వరదలు రావడం, ఎవరు నాకు సపోర్ట్ చేయకపోవడం, ఫుడ్కి కూడా ఇబ్బంది పడ్డారు. మన టీం కూడా లక్కలీ వి హెల్ప్డ్ అంట. సో వాళ్ళకి కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది. మేబీ అన్నీ ఒక కారణంతో అవుతాయి. ఏదో కారణంతో వెళ్ళుంటాను, ఏదో కారణంతో బయటకు వచ్చాను. మేబీ నాకు వచ్చిన మూవీ ఆఫర్స్ ఇప్పుడు తీసుకొని మేము తప్పకుండా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. అకంటే మామూలుగా బిగ్ బాస్ అనగానే సోషల్ మీడియాలో ఏ ఒక్క పాయింట్ అయినా వాళ్ళ గురించి ఏదైనా పెద్ద పెద్ద న్యూస్లో ట్రోల్ అవుతూ ఉంటాయి. బట్ బేబక్క అసలు పేరేంటి, బేబక్క ఫ్యామిలీ గురించి వీటితో పాటు సో మీ గురించి అక్కడక్కడ ఆర్టికల్స్, బేబక్క రెమ్యునరేషన్, సో అంటే మీదనే కాదు ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్లు, బట్ ఎక్కువ అని చెప్పేసి తొందరగా బయట పంపించారని టాక్ ఏమన్నా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేబక్క రోజుకి ఇంత తీసుకుంటుంది, బేబక్క వారానికి వచ్చేసరికి ఒక 2.5-3 lakhs ఛార్జ్ చేస్తానని రకరకాల వార్తలు వచ్చాయి. బట్ వీటిలో నిజం ఎంత ఉంది ఏంటి అనేది నేను మిమ్మల్ని అడుగుతాను. అది యాక్చువల్లీ ఎంతంటే చెప్పదు, నాకు తెలుసు. చెప్పనా? అది అది అదే అదే అంతే 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 నాకు తెలుసా. బట్ ఇలాంటి వార్తల మీద మీరు ఎలా రియాక్ట్? మీరు నమ్మాలి, ఇది నిజం. నాకు బాగా అన్న పెట్టారా, మళ్ళీ పెట్టారుగా ముద్ద, బాగా పెట్టారా అన్న అన్నట్టు. బాగా పెట్టారు నోట్లో ముద్ద లాగా. అన్న మళ్ళీ పెట్టిండ్రు ఏమంటాడు ఎవరు, మార్కస్ మార్కస్ మళ్ళీనా అన్న పెట్టారు పెద్ద ముద్ద. బిగ్ బాస్ నోట్లో పెద్ద ముద్ద. ఓకే అక్క, నీకు చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే ఓకే, దీంతో మనం ఏం చేసేద్దాం, ఎక్కువ ఇబ్బంది పెట్టాం. సో బేబక్కతో స్మాల్ ర్యాపిడ్ ఫైర్. అక్క నేను హౌస్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరి పేర్లు చదువుతా, వాళ్ళ గురించి నీకు 1 word ఒపీనియన్. ఓకే. కిర్రాక్ సీత. ఫెయిర్ గా ఆడుతోంది, మనసుతో ఆడుతోంది, హృదయంతో, తన బ్రెయిన్ తో ఆడితే సూపర్ గా ఉంటుంది. ఓకే. నిఖిల్. మాస్టర్ మైండ్. ఓ. సోనియా. స్కార్పియన్. She will bite everyone. ప్రేరణ ఈస్ సరదాగా ఉంది, జాలీగా ఉంది, బిగ్ బాస్ షోని సీరియస్ గా తీసుకోవట్లేదు, ఇంకా బయటికి రానా. ఓకే. అభయ్ నవీన్. స్ట్రాటజిక్ ప్లేయర్. ఓమాదిత్య. ఎగ్జిస్టెన్స్ అసలు చెప్పట్లేదు, ఆయన ఉన్నారు లేరు అన్నట్టు నీడలాగా ఉన్నారు. ఓకే. ఎగ్జిస్టెన్స్ బయటికి రావాలి. ఓకే. యష్మి గౌడ్. యష్మి తన డెసిషన్స్ని తను ఆలోచించుకోవాలి. తన్ని ఎవరైతే కాపాడారో వాళ్ళే తన్ని ప్రాబ్లంలో కూడా పెడతారని తను గమనించాలి. జాగ్రత్తగా చూసుకుని ఆడుకోపోతే డేంజర్ జోన్లో. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన, నాకెంతో ఇష్టమైన విష్ణుప్రియ. ఫుల్ మసాలా, అంటే షీ హాజ్ ఎవ్రీథింగ్, జామ్ ప్యాక్డ్, ఎంటర్టైనర్, అన్నీ ఉన్నాయి. ఆ మసాలాని ఇంకా బయట తీసి కూరలో జల్లాలి. ఓకే. ఈ వీక్ నుంచి జల్లుతుందని అనుకుంటున్నా, ఇంకా రాలేదు బయట. శేఖర్ భాష. మా శేఖర్ భాష గారు జోకులు లేదే బిగ్ బాస్ హౌస్ ఉండదు అసలు. కాకపోతే ఆయన జోకుల వరకే ఉంటే అది వేరేగా ఉంటది, కానీ బిగ్ బాస్ అనేది ఇట్స్ అ మైండ్ గేమ్. ఎవరితో ఎలా మాట్లాడతారో, ఆయన్ని ఎవరైనా ట్రిగర్ చేస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ముందు చాలా మీరు చూడబోతున్నారు. ఓకే. నబిల్ అగైన్ ప్లెయిన్ హార్ట్. తను సరదాగా వచ్చాడు, తను ఏదో సాధించాలని వచ్చాడు, కానీ తను ఒక స్ట్రాటజీతో రాలేదు. తను కూడా కామ్గా సీతలాగా ఉన్నట్టుగా ఉంటున్నాడు. ఇంకా అందరితో ఎక్కువ కలవడం లేదు, తను కలవాలి. పృథ్వీ చాలా కోపం ఎక్కువ. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొద్దిగా తను సీరియస్గా ఈ గేమ్ ఆడితే తను కూడా ఉండొచ్చు ఒక 10 వారాలు. నైనిక. క్రిస్టల్ క్లియర్, తను మంచినీళ్ళలాగా అనమాట. అంటే తను మంచి చెడు అయితే చెడు. నేను సీతని ఎప్పుడైతే నేను ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నాను, తప్పని నాకు కొట్టేసింది. తను ఆలోచించలేదు, ఆలోచించాలి. ఓకే డన్. సో ఫైనల్గా నాగ మణికంఠ. అండ్ సోషల్ మీడియాలో బిగ్ బాస్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎక్కువ స్క్రీన్ స్పేస్
ఆయన తినేస్తున్నాడు అనేది కూడా సోషల్ మీడియాలో ఒకటి ఎక్కువగా ఏడవటం, లైక్ ఒక సింపతి ప్లే చేస్తున్నాడా అని అంటాం. శేఖర్ భాషా గారు కూడా చెప్పింది ఏంటంటే ఏమో సార్ ఆ స్టోరీ నాకు ఏదో పెద్ద నమ్మబుద్ధి కావట్లేదు అన్నట్టుగా కూడా కొద్దిగా మీకు ఎలా అనిపించింది? కొద్దిగా సైకలాజికల్ గేమ్ అయితే ఆడుతున్నాడు ప్రజల మనసులతో నాకు అనిపించింది. ఫస్ట్ నేను కూడా చాలా చాలా కొంచెం జాలిపడ్డాను, కానీ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, అంటే అందరికన్నా అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఐ ఫీల్ హీస్ వెరీ ఇంటెలిజెంట్. అంటే మామూలుగా నిఖిల్ బయటపడుతున్నాడు, ఏది పడతలేదు. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు నిన్న మొన్న ఇప్పుడు ఎపిసోడ్ లో నిఖిల్ అన్న ఏదో ఒక బొమ్మ వేసి ఆ పేపర్ ఇచ్చి పట్టుకోమన్నా నాకొద్దు ఈ బాధ్యతలు పెట్టదు లైఫ్ లో అని, అంటే చిన్నదానికి కూడా అదే చెప్తున్నా. తను ఏంటంటే ఏదన్నా డిస్కషన్ అయినా కెమెరాకి తను ఒకటి ఎప్పుడు మేముగానే ఉన్నాం, అక్కడ కెమెరాలు ఉన్నాయని మాకు తెలియదు, ఉన్నాయి కానీ కెమెరా కాన్షియస్ ఉండను. నన్ను గమనిస్తే నాకు నచ్చింది చెప్పేస్తా. తన కెమెరా ఉంది కాబట్టి ఈ మాటకి ఈ మాట మాట్లాడాలని ఆలోచించుకుని అసలు యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ సైకలాజికల్ గేమ్ తానే ఆడుతున్నాడు. ఓ సూపర్. అంటే ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇందరు చెప్పే ఒక వాష్రూమ్స్ లేకపోతే చన్నీళ్ళు అని అలాగా నిద్ర సరిగ్గా లేకపోతే నిద్ర సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏ టైం చెప్తే ఏ టైం, ఒక్కోసారి ముందు అర్పేస్తారు లైట్లు, ఒకసారి తర్వాత పొద్దున రాత్రి అది ఎలవకుండా అసలు టైమే తెలీదు. ఏమో అబ్బా పరిపరి విధాలుగా ఉందమ్మా, రకరకాలుగా ఉంది మాస్టర్. నన్ను ఎక్కువ అడగద్దు ఇప్పుడు. ఒక ఫైనల్ గా నాగార్జున గారి మొత్తం మీద అసలు ఆ రోజు స్టేజ్ మీద అక్క మెలికలు తిరిగిపోతా ఆయన కళ్ళల్లోకి చూడలేక చూసాం, మేము చూసాం. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు బ్రో, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఆయన తోటి నేను మాత్రం ఇలా 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 చేసినట్టు ఇంకెవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. నేనైతే నాకు అనిపించింది ఏంటి నేను యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ వద్దు. బట్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. చెప్పావు నేను కొంచెం నాకు కొంచెం ఎక్స్ట్రా చేస్తాను, బట్ ఆయనతో ఆ కెమిస్ట్రీ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగా నచ్చింది. వెరీ వెరీ స్వీట్. అఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళ మన్మధుడు. సూపర్ నైస్ నాగార్జున గారు, మీతో ఇంటరాక్షన్ కానీ ఐ విల్ మిస్ యూ. మీతోటి ఇలా ప్రతి వారం కొన్ని వారాలు ఇంకొన్ని వారాలు ఉండి ఇంటరాక్ట్ అయితే బాగుండేది, బట్ ఐ విల్ మిస్ యూ. బట్ మీ మెమరీస్ ఓకే. అమ్మని పిల్లిని అదే సింబాని మిస్ అయ్యా? అమ్మని కాదు కానీ సింబాని మిస్ అయ్యాను. అమ్మని మిస్ అయ్యే టైమే రాలేదు, 1 week లో బయటికి పంపించారు. నేను ఇక్కడ ఉండేది మా సింబాతో. ఎలిమినేషన్ ఉండదు, సర్లే ఉంటారా ఈ వీక్, నెక్స్ట్ వీక్ మళ్ళీ చూసుకో. నేను అసలు ఇప్పట్లో వెళ్తానని అనుకోలే, గట్టిగా 5-6 వారాలన్నా 10 వారాలన్నా ఉంటాను అనుకుని సర్దుకుని వెళ్ళా. సూపర్. పనులనే చేసుకుని. సో ఫైనల్ గా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? బిగ్ బాస్ 8 బయటకు వచ్చాను. ఇప్పుడు షోలో కంటెస్టెంట్స్ నాకు తెలుసు కాబట్టి రోజు వాచ్ చేసి కొద్దిగా దాని మీద నా ఒపీనియన్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ చందు. సో అంటే ఎక్కువగా ఎవరు సర్వే అవుతారు అనిపిస్తుంది మీ అభిప్రాయం ప్రకారం? అని నేను చెప్పలేరు, కష్టం. ఇంకా మొదలు అందుకని కొంచెం ముందు రాబోతుంది, అప్పుడు చెప్తా. ఓకే.